Hi, ma'am. Happy Women's Day. Happy Women's Day to you Thank too. you. Same to you. So I am Dr. Yamini. సో నేను ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని అండ్ లైక్ ఈ మన ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అంటేనే ఇట్స్ ఆల్ లైక్ మేల్ డామినేటింగ్ డిపార్ట్మెంట్ yes. బట్ రైట్ నౌ వీఆర్ ఆల్ లైక్ working in one hospital like Raghavi Hospital, and we are all a team of women. So right now, like, I want to know about you and your day-to-day activities, like how you do your work and your family and everything, and మీరు మీ వర్క్ని ఎలా మేనేజ్ చేయాలనుకున్నారు and what advice you give to me as a junior. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు అన్నారు చూడండి, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అంటేనే మ్యాన్ అని చెప్పి. టిల్ రీసెంట్ ఇయర్స్ ఇన్ఫ్యాక్ట్ ఫిజిషియన్ ఈజ్ ఎ మ్యాన్ బేసికలీ, Yes. అవునా కదా? ఆల్మోస్ట్ మేబీ లాస్ట్ ఒక 20-30 ఇయర్స్లో పర్స్పెక్టివ్ చేంజ్ అయింది, కానీ అంతకు ముందు వరకు కూడా ఫిజిషియన్ ఈజ్ ఎ మ్యాన్. Yeah. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో కూడా చాలా వరకు మెన్నే ఉండేవాళ్ళు. అవును. ఇన్ ద వెరీ And రీసెంట్ in ఇయర్స్ fact, ఇప్పుడు మనం డాక్టర్ అనగానే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా సరే ఏ కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఎనీవేర్ woman is seen as a nurse and man is equal to a doctor. Even if you have a stethoscope. ఎస్ Yeah. So it is all in fact, male dominated recent, everywhere, but right now women ఇట్ are ఈస్ taking it చేంజింగ్, on. ఇట్ ఈస్ చేంజింగ్. అండ్ పీడియాట్రిక్స్లో కూడా మోస్ట్లీ మెన్నే ఉండేవాళ్ళు. రీసెంట్ ఇయర్స్లో చేంజ్ అయింది. అండ్ బీయింగ్ ఉమెన్ డెఫినెట్లీ మనము తొందరగా కనెక్ట్ అవుతాం పేరెంట్స్కి. Yeah. అండ్ ఈ మధ్య పేరెంట్స్ ఏం రియలైజ్ అవుతున్నారు అంటే ఉమెనే ఎక్కువ అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు, బికాస్ ఎ మదర్ కెన్ అండర్స్టాండ్ ఎ మదర్ very easily, because she can fit into her shoes very easily. Yes, And it's she love knows what challenges she faces at home, at Yeah. society level, and also everything. Family level, economic Yes. level, Career level. Social. social, everything is. సో నేనేం అనుకుంటాను అంటే డే టు డే బేసిస్లో ఆబ్వియస్లీ ఓపీడీ ఎక్కువ చూస్తాం మనము. సో ఎక్కువగా ఓపీడీ అంటే చాలా రీసెంట్ ఇయర్స్ వరకు కూడా ఉమెన్ తీసుకొచ్చేవాడు, అంటే మదరే కేర్ టేకర్ లాగా భావిస్తారు కదా. సో ఇప్పుడు ఈ మధ్య ఫాదర్స్ దే ఆర్ కమింగ్ అవుట్ వాళ్ళు కూడా మేము కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అని ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ జాబ్స్కి లీవ్ పెట్టుకొని మరీ బేబీస్ని తీసుకొని వచ్చి చూపిస్తున్నారు. దట్ ఈస్ అ గుడ్ చేంజ్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ రీసెంట్లీ. సో అదొకటి నేను గమనించాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంపల్సరీ ఉమెన్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ వెయిటేజ్ ఉంది ఉమెన్ పీడియాట్రిషియన్. దే ఆర్ సర్చింగ్ స్పెసిఫికల్లీ ఫర్ ఎ ఉమెన్ పీడియాట్రిషియన్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనం తొందరగా అర్థం చేసుకుంటాం మదర్ని అండ్ తొందరగా కనెక్ట్ అవుతాము అనే విషయంలో. ఇంకొకటి ఏంటి అంటే కొన్ని చెప్పుకోలేని విషయాలు కూడా షీ కెన్ షేర్ విత్ మీ. అంటే కొన్ని ఉంటాయి, ఇన్ లాస్ అంటే హస్బెండ్, They take you as a family more than a doctor. సో కొన్ని అలా పాజిటివ్ చేంజెస్ తెప్పించడానికి కూడా సాధ్యం అవుతుంది బీయింగ్ ఎ ఉమెన్. సో ఉమెన్ అండ్ మెన్ బోత్ కెన్ షేర్ విత్ ఎ ఉమెన్ ఈజీలీ, Yes. బట్ ఎ ఉమెన్ కెనాట్ షేర్ విత్ ఎ మెన్. Yeah, So and easily. they understanding level is like totally at a different point. సో అదొకటి పాజిటివ్ అనుకుంటాను. డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. ఇంకా నెగిటివ్ అని అంటే ఎవ్రీ వర్కింగ్ ఉమెన్కి కెరియర్ ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయడం డెఫినెట్లీ కష్టమే. సేమ్ అప్లైస్ టు ఈవెన్ అవర్ ప్రొఫెషన్. ఇంకా మన ప్రొఫెషన్లో ఎక్స్ట్రాగా ఏంటి అని అంటే వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్స్, నాట్ విత్ సమ్ థింగ్స్. Yes. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఎమర్జెన్సీ. సో కంపల్సరీ మనం అవైలబుల్ ఉండాల్సి వస్తుంది. అండ్ దాట్ టు కిడ్స్. సో కిడ్స్ ఆర్ ద సెంటర్ ఆఫ్ అన్ యాపిల్ ఆఫ్ ఐ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ. సో వాళ్ళకి చిన్న జలుబు చేసినా, చిన్న జ్వరం వచ్చినా, వీ హ్యావ్ టు ట్రీట్ ద కిడ్ అండ్ ఆల్సో ఎడ్యుకేట్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. పేరెంట్, ఫాదర్ వస్తారు, మదర్ వస్తారు, గ్రాండ్ మదర్ వస్తారు, గ్రాండ్ ఫాదర్ వస్తారు, అందరు వస్తారు. సో వాళ్ళని కూడా కన్విన్స్ చేసి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయగలగడం అనేది కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఎవ్రీ వన్ ఈజ్ నాట్ సేమ్. ఒక ఫ్యామిలీలో మదర్ ఎక్కువ ఈజీగా అర్థం చేసుకోవచ్చు బేబీ కండిషన్ ఏంటి అనేది. మేబీ హర్ ఎడ్యుకేషన్ లెవెల్ ఈజ్ డిఫరెంట్. సో అదే అందరికీ అప్లై అవుతుందని చెప్పలేము మనము. సో ఆ డిఫరెంట్ లెవెల్స్లో మనం అండర్స్టాండ్ చేయించడము అదొకటి కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే నిజంగా ఏదన్నా సీరియస్ సిచ్యువేషన్లో బేబీని తీసుకొస్తే, అడల్ట్కి ఏదన్నా జరిగితే, ఇట్ ఈస్ డెఫినెట్లీ అ బిట్ ఈజియర్ టు కన్వే. అంటే ఏదైనా లైఫ్ ఈజ్ ఎ లైఫ్, ఐ డోంట్ సే దాట్, బట్ డెఫినెట్లీ కిడ్స్ అంటే ఇంకా టూ ప్రెషియస్ అది. సో వీఆర్ యాక్చువల్లీ ఒక్క కిడ్నీ సేవ్ చేసాము అంటే ఒక హోల్ ఎంటైర్ ఫ్యామిలీస్ డ్రీమ్స్, సాక్రిఫైసెస్, ఎవ్రీథింగ్ మనము సేవ్ చేసినట్టు. smiles are enough for us. Yes, so I feel very proud about it when I save a life.
and at the same time it is so much depressing. If Why, anything ma'am? happens to a child, it is so much and it will be haunting for so many days అనమాట. సో అలాంటి డే ఎప్పుడు రాకూడదు అని కోరుకుంటాం కానీ బట్ వీ హ్యావ్ టు ఫేస్ That ఇట్ is వన్ not డే in ఆర్ our ద అదర్ డే hands. ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. Sometimes inevitable. ఎవ్రీథింగ్ ఈస్ డెఫినెట్లీ ఇన్ గాడ్స్ హ్యాండ్. వీఆర్ జస్ట్ మీన్స్ టు సేవ్ ద చైల్డ్, వాట్ ఐ ఫీల్. సో మనం ఒక్కొక్కసారి ఏం చేయలేము అనుకున్న బేబీ మిరాకిల్గా మంచిగా అయిపోతారు, ఒక్కొక్కసారి ఏం కాదు అనుకున్న బేబీ సడన్గా డిటీరియేట్ అవుతారు. ఓకే, కొన్ని మనము మేనేజ్ చేసుకోవడము, వాళ్ళని మానిటర్ చేసుకోవడం ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, బట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. వెరీ న్యూ ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ అనమాట, ఫ్రెష్ ఇయర్స్, అంటే పీజీ అయిపోయి ఒక 1-2 years అంతే. సో ఆ బేబీ లో బర్త్ వెయిట్ బేబీ, వెంటిలేటర్ నేను వేరే హాస్పిటల్లో చేసేదాన్ని. సో వెంటిలేటర్ మీద పెట్టాము. ఆ బేబీని ఎన్నిసార్లు వెంటిలేటర్ నుంచి వీన్ చేసినా అగైన్ ద బేబీ యూస్ టు గో ఆన్ టు వెంటిలేటర్. సో సర్ఫాక్టెంట్ ఇచ్చాము, అన్నీ ఇచ్చాము, ఎవ్రీథింగ్ వీ వర్ టేకింగ్ కేర్ ఆఫ్. బట్ సమ్హౌ ఆ బేబీ వెంటిలేటర్ తీయగానే నెక్స్ట్ డే మళ్ళీ డిటీరియేట్ అయ్యేది. అలా మోర్ దెన్ 3 attempts అండ్ ద బేబీ స్టేడ్ ఫర్ ఆల్మోస్ట్ ఐ థింక్ 40 days. అండ్ ఫాదర్ దగ్గర ఫైనాన్షియల్ ఎగ్జాషన్ అయిపోయింది. అండ్ తను వచ్చి కూర్చున్నాడు, మేడం నేను తీసుకెళ్ళిపోతాను ఇంకా, అంటే ఇంకా ఇంతకంటే నేను స్పెండ్ చేయలేను, ఇంకా నేనేం చేయలేను, మీరు అలౌ చేయండి, వెంటిలేటర్ మీద నుంచి తీసేసేయండి, ఇంకా నేను తీసుకెళ్తాను అన్నాడు. నేను ఎందుకన్నానో నాకు తెలీదు, నేను ఒకటే మాట అన్నాను, ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు, వాట్ ఐ ఫీల్, ఈసారి కానీ బేబీ వీన్ ఆఫ్ అవ్వకపోతే వెంటిలేటర్ నుంచి దెన్ యూ టేక్ ఏ కాల్ అని చెప్పాను నేను. తను అన్ని రెడీ చేసుకున్నాడు. నెక్స్ట్ డే మేము వెంటిలేటర్ తీయగలిగాము అండ్ ద బేబీ సర్వైవ్. సో టిల్ డేట్ హీ రిమెంబర్స్ మీ. అండ్ నేను ఒక రోజు ఓపీడీకి ఒక 6 months తర్వాత వాళ్ళు వచ్చారు. పేషెంట్ నేమ్ ఏంటి అంటే భార్గవ్ అరుణ్. సో భార్గవి అరుణ్ ఈజ్ మై నేమ్. ఇంత దగ్గరగా ఎలా ఉంది పేరు అని అనుకున్నాను, బట్ స్టిల్ ఐ కుడ్ నాట్ రిలేట్ దట్. సో నేను చూసి లోపలికి వచ్చిన చూస్తే ఆ పేరెంట్ అనమాట. సో హీ వాజ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్ డే. అంటే మీరు ఆ మాట ఎందుకన్నారో నాకు తెలియదు. నేను ఆ రోజు డెసిషన్ తీసుకొని ఉంటే నేను ఆ చైల్డ్ని లూజ్ అయ్యేవాడిని. సో మీ డెడికేషన్కి అండ్ మీరు ఇచ్చిన ఒక చిన్న సలహాకి, అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండింది కాబట్టి నేను కూడా ఆ డెసిషన్ తీసుకోగలిగాను. సరే ఇంకా కొంచెం అప్పు చేశాను, లెట్ us గివ్ ద లాస్ట్ ఛాన్స్ అని అన్నాడు ఆ రోజు. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. టిల్ డేట్ ఐ విష్ హిమ్ ఆన్ ఫిబ్రవరిలో తన బర్త్డే. సో ఐ విష్ ద పేషెంట్ ఎవ్రీ February. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ నాకు చాలు, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అంటే లైఫ్లో ఇంకా ఎన్ని జరిగినా ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు అనిపిస్తుంది. సో మెమరబుల్ ఇన్ మై లైఫ్ బికాస్ ఐ వాంటెడ్ టు బి ఎ పీడియాట్రిషియన్ సిన్స్ ఐ వాజ్ ఇన్ స్కూల్ డేస్. దానికి కూడా ఒక ఫ్యామిలీ రీజన్స్ ఉన్నాయి. బికాస్ ఐ లాస్ట్ మై సిస్టర్ వెన్ షీ వాజ్ 6 years అండ్ ఐ వాజ్ ఓన్లీ 7 years. సమ్ జెనెటిక్ ఇష్యూ ఉండింది. సో ఫ్రమ్ దెన్ ఐ యూస్ టు బీ ఐ వాంటెడ్ టు బీ ఎ పీడియాట్రిషియన్. సో మా ఫాదర్ ఒకటే అనేవాళ్ళు అప్పుడు కూడా, నువ్వు కంపల్సరీ పీడియాట్రిషియన్ అవ్వాలి, బికాస్ ట్రీటింగ్ బేబీస్ ఈజ్ లైక్ ట్రీటింగ్, ఐ మీన్ దే కెనాట్ స్పీక్. సో యూ హ్యావ్ టు నో, దే నో ఓన్లీ క్రై. సో యూ హ్యావ్ టు నో వాట్ దట్ క్రై ఇస్. అది గమనించి నువ్వు వాళ్ళని ట్రీట్ చేయగలిగితే అంతకంటే హ్యాపీనెస్ ఏది లేదు లైఫ్లో అని మా ఫాదర్ అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ దట్ ఐ హ్యావ్ అచీవ్డ్ దట్. So happy, ma'am. Your parents should be really grateful, and everybody, we all are like very gratefully, because I know, like, as a recent mom, like new mom, I understand, like, I don't know why she cries, what her tantrums are, what she's going through. Koncham ayindante I myself get nervous even. See, being a doctor, I myself Yes, get nervous. I know. So బయట సొసైటీలో వాళ్ళు ఎలా ఉన్నారు, how much like they give their commitment to you, like they give their child into your hands, and అంటే they should have it, like, yes. Yeah. So anyway, finally I'm very happy about my profession. Ups and downs everywhere, they are there. బట్ డెఫినెట్లీ ఒక చైల్డ్కి మంచిగా చేస్తే ఎంత హ్యాపీ ఉంటుందో, ఒక చైల్డ్ని సేవ్ చేయలేకపోతే కూడా అది చాలా ట్రామాటిక్ ఉంటుంది. అంటే యాజ్ ఎ మదర్ వి రిలేట్ మోర్ టు దట్. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, వెరీ రేర్గా ఉన్నాయి. ఎందుకు తీసుకున్నాను నేను అంటే నేను మర్చిపోలేక అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. స్టిల్ నౌ ఐ ఫీల్ టీయర్స్ ఇన్ మై ఐస్. కొన్ని సిచ్యువేషన్స్లో ఎన్ని చేసినా వీ కుడ్ నాట్ సర్వైవ్, ఐ మీన్ సేవ్ ద బేబీ. సో ఇట్స్ ఓకే, ఫైనలీ దిస్ ఇస్ మై థింగ్. సో ఇప్పుడు మీరు చెప్పాలి, ఎందుకు అంటే అసలు ఆర్థోపెడిక్స్ అంటే 100% ఇట్స్ మ్యాన్ థింగ్. అంటే దానికి ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి ఫస్ట్ థింగ్. సరే అన్నిటికీ ఉండాలి, బట్ మోర్ ఆఫ్ ఎ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి మెంటల్ స్ట్రెంగ్త్ కంటే. సో మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అండ్ మీరు ఎలా ఫీల్ అవుతారు రోజు? ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఫస్ట్ థింగ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ బి ఎ సర్జన్.
ఓకే. Okay. And gynec thing, because I can't handle too many lives together, kabatti I really could not handle gynecology, It is so I didn't two, opt for we it. should save 2 lives at a Yes. time. Yeah. So I can't take that much of risk, ma'am. Seriously. So why orthopedics అని అంటే, orthopedics you see 3 different age groups of people. పిల్లలు, present running generation, my generation or whatever, and old age. So geriatric patients are actually a big catch, and pediatric patients are big catch. Okay, geriatric patients low pain is everything. Yeah. Related be fractures అవ్వచ్చు, arthritis అవ్వచ్చు, and just a muscular cause అవ్వచ్చు. దే కీప్ టెల్లింగ్ లైక్ ఒక డ్రాగింగ్ పెయిన్ ఉంది అంటే ఒక స్టోరీ చెప్తా ఉంటారనమాట. వాళ్ళకి మనం ఇచ్చే మెడిసిన్స్ కంటే యూ నీడ్ టు హ్యావ్ అ పేషెన్స్ టు లిసన్ టు వాట్ ఎవర్ స్టోరీస్ దే టెల్. సో ఐ యాక్చువల్లీ హ్యావ్ గుడ్ లిజనర్, సో ఐ థింక్ ఐ కెన్ కంఫర్ట్ దెమ్ బై లిసనింగ్ హాఫ్ ఆఫ్ ది వే. సో ఆ తర్వాత ఐ కెన్ ట్రీట్ దెమ్ లైక్ ద రూట్ కాజ్ ఆఫ్ దేర్ పెయిన్ అని అనిపిస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ చాలామంది జెరియాట్రిక్స్ అయ్యే వాళ్ళకి ఏమవుతుందంటే కిడ్స్ ఆర్ వర్కింగ్ అరౌండ్, దే ఓన్లీ హ్యావ్ గ్రాండ్ చిల్డ్రన్ అరౌండ్ దెమ్ అండ్ సమ్టైమ్స్ నో బడీ అరౌండ్ దెమ్. సో దే కమ్ టు అస్, నువ్వు ఒక 10 minutes 20 minutes టైం స్పెండ్ చేసి అండ్ యు ఆర్ రిలీవింగ్ దేర్ పెయిన్, they at the end they will give you a big smile. Yes. That actually gives me And they give so many blessings also. Yes. I am so happy. One reason adi, and inkokati pediatric patients low, because I always think like no, why they're deformed gaani manaki club foot okappudu chaala undedi, polio undedi. These all causes made me like no, you should know something about it, I should do something about it. That always pushed me, no, you have to learn something about the bones and give them some good results. And like ఏదైనా సరే they should get positive results. I should not give them any negative results as much as possible. And basically I used to think that is the reason I took orthopedics. That's it. And correction of a deformity itself gives them so much confidence Yes. in life. Yes. So we don't know how the child, if we give the confidence, tanu enta ettukeltado manaku teliyadu oka child. Yes. So definitely it Yes. matters so much. First thing, ఒక న్యూలీ వెడ్ వాళ్ళకి how a girl can manage her personal life and a professional life. As a doctor, you tell me how you manage your personal life and a professional life, and at the same time getting like becoming a mother, and that process itself is very tiresome. And well, just once they get married, they think everybody in the family will start thinking about it. Yes. So what actually should you focus on? Okay, like exactly on your career or on your personal growth or only your professional growth, or just be like, you know, mana kids, future kids, itla think cheyala, lekapothe how you actually make up a day. It depends upon the importance what we give in every phase of our life. Yeah. సో అట్ ద ఎండ్ మనం అన్నిటికీ ఈక్వల్గా అయితే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యాజ్ అ గైనకాలజిస్ట్ ఐ ఫీల్ దట్ ఎంత కెరియర్ ఇంపార్టెన్స్ ఉందో ఫ్యామిలీ ఇంపార్టెన్స్ కూడా అంతే ఉంది. ఎంత మాత్రం మనం డాక్టర్ అయినంత మాత్రాన ఇక్కడే ఫోకస్ చేయాలి. We can never be replaced. Nobody can replace us in our family. I think you will have more night calls also when compared to us. Yes. And it also about 2 lives, not a single life. Yeah. As a gynecologist, the thought of delivering a baby and saving the mother and the babies, it just gives us an adrenaline rush. Yeah. First thing. కానీ చాలా కండిషన్స్లో ఇట్లా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్న లో బర్త్ బెడ్ బేబీ, ప్రీ ఎక్లాంషియా, ఇట్లా బీపీ ఉన్న వాళ్ళలో ఏదైనా కొంచెం అటు ఇటు అయిందంటే మాత్రం ఆ నైట్ మనకి ఇంకా నైట్ మేరే, ఖచ్చితంగా నిద్ర పట్టదు, ఇలాంటివి అయితే ఉంటాయి. కానీ అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీ అనేది చాలా సపోర్టింగ్గా ఉండాలి మేడం మనకి. యాజ్ అ గైనకాలజిస్ట్ ఖచ్చితంగా గైనిక్ అవ్వాలి అని ఎవరు అనుకున్నా, ఒకవేళ గైనకాలజిస్ట్ అయినా మ్యారేజ్ చేసుకున్న హస్బెండ్ మెయిన్గా, ఇన్లాస్ పక్కన పెట్టచ్చు, వాళ్ళ ఇష్టం, అది ఎలా అయినా ఉండనివ్వండి. హస్బెండ్ సపోర్టివ్గా ఉంటే కనుక వీ కెన్ ఈజీలీ మేనేజ్ అవర్ పర్సనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. బికాస్ ద వరల్డ్ ఈస్ చేంజింగ్. మేల్ డామినేషన్ ఉన్నా కూడా బట్ హస్బెండ్స్ ఆర్ చేంజింగ్. ఐ థింక్ దే ఆర్ వెరీ సపోర్టివ్ నవ్ డేస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్. సో ఈవెన్ ప్రెగ్నెన్సీ కోసం ఎంత అమ్మాయిలు ఎంత ట్రై చేస్తున్నా కూడా ఈ టైంలో, ఈ జనరేషన్లో నేను ఈ మధ్య గమనించింది ఏంటంటే మెన్ కూడా అంతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. దే విల్ కమ్ ఫర్ ఎవ్రీ యాంటీనేటల్ విజిట్స్. దే ఆర్ ఆల్రెడీ వాళ్ళు మొత్తం గూగుల్ సెర్చ్ చేసేస్తారు మనకంటే ముందే, అన్నీ చూస్తారు. మనకంటే మేడం ఇది వాడచ్చా, ఇది చెయ్యొచ్చా, ఈ ఎక్సర్సైజ్ చెయ్యాలా, ఎప్పటి నుంచి చెయ్యాలి, ఏ ఫుడ్ పెట్టాలి. అమ్మాయి కంటే, ప్రెగ్నెంట్ మదర్ కంటే ఎక్కువ అక్కడ
హస్బెండ్ కి Husband ఎక్కువ is ఇంట్రెస్ట్ more- ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అది పాజిటివ్ సైన్ నాకు తెలిసి ఇప్పట్లో. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఇంకా మేనేజ్ చేయగలరు మేడం పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని. కాకపోతే మనకే ఎప్పుడైనా ఇలా ఎమర్జెన్సీ కాల్స్ నైట్ టైం, ఇప్పుడు 12 అయింది, 1 అయింది, మేడం ఫుల్ డైలటేషన్ వచ్చింది, మేడం ఇట్లా ఏదైనా ప్రెగ్నెంట్ ఉమెన్ బ్లీడింగ్తో వచ్చింది అంటే, ఏదో ఇంపార్టెంట్ ఫంక్షన్లోనో లేదా నిద్రపోతుంది, కానీ ఫర్ సపోజ్ కిడ్స్ ఉన్నారు, బేబీ నిద్రపుచ్చాము అప్పుడే, జస్ట్ ఇంకా లేసేస్తారు కాసేపట్లో అన్నప్పుడు కాల్ వస్తే అక్కడ మనం అవసరమే ఉంటుంది, ఇక్కడ మన అవసరమే ఉంటుంది, కానీ తప్పదు. ఆ నిమిషంలో మాత్రం మనం హాస్పిటల్కే వెళ్ళాలి, Yeah. ఆ టైంలో మాత్రం ఫ్యామిలీ చూసుకోవాలి. కాబట్టి అలాంటి కొన్ని కండిషన్స్లో మాత్రమే మనకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిన, రిమైనింగ్ అదర్ దన్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో యాజ్ ఎ గైనకాలజిస్ట్ మదర్ బేబీ అని కాకుండా మదర్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని డీల్ చేస్తాం కాబట్టి అనిపిస్తుంటుంది చాలా వరకు వాళ్ళకి ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వడానికి మనం యూజ్ అవుతాం, హెల్ప్ చేయగలము అని. చాలా సైకలాజికల్లీ చాలా స్ట్రెస్ లో ఉంటారు. చాలా దే కాంట్ లైక్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 20-25 years పేరెంట్స్ దగ్గర పెరిగి ఒక మైండ్ సెట్ తోని మనం గ్రో అవుతాము. యూ హ్యావ్ టు అడ్జస్ట్ అండర్ సంబడి ఎల్స్ అగైన్ దేర్ ఫ్యామిలీ, అండ్ వాళ్ళని కంఫర్ట్ జోన్ లో పెట్టి మనం కంఫర్ట్ జోన్ లో ఉండాలంటే చాలా స్ట్రెస్. they'll come to us with all So those all things. that they come to you and they tell you the stories. Yes, yes. Again. They'll feel very comfortable. And మనం చెప్పింది వాళ్ళు చాలా బాగా వింటారు కూడా ఆ టైంలో. మేబీ కొత్తగా పెళ్ళయి ఉండొచ్చు కాబట్టి, అంతా కొత్త కాబట్టి అక్కడ కొత్తగా ఉండి వాళ్ళతో కలవలేకపోవచ్చు. అవన్నీ మనకి షేర్ చేసుకున్నప్పుడు మనం ఏమైనా అడ్వైస్ ఇస్తే దేల్ ఫీల్ వెరీ హ్యాపీగా తీసుకుంటారు కూడా. మెయిన్గా ఈ మధ్య కాలంలో అమ్మాయిలందరికీ ఈ ఇన్ఫర్టిలిటీ మీద అవేర్నెస్ ఎక్కువ అవ్వడం వల్ల, పీసీఓడి వల్ల, ఐవీఎఫ్ ప్రాక్టీసెస్ ఎక్కువ అవ్వడం వల్ల, ఇలా మొత్తంలో వాళ్ళకు ఒకవేళ వాళ్ళు నార్మల్గా ఉన్నా కూడా ఏదో ఉంది, ఏమో అయ్యిందని స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. అది ఒక ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. లేకపోతే జనరల్గా వాళ్ళు హ్యాపీగా స్ట్రెస్ రిలీవ్గా ఉంటే మాత్రం they can conceive easily actually. They have more doubts because of lifestyle, food habits, everything. Radiation exposure, definitely me ఇప్పుడు ఒక 20 years back PCOS incidents కంటే ఇప్పుడు డబుల్ అయింది. yes సో మోస్ట్ కామన్ రీజన్ PCOS, థైరాయిడ్ ఐ గెస్. సో ఆ రెండు కూడా నిజం చెప్పాలంటే లైఫ్ స్టైల్ డిసీజెస్, వర్క్, సాఫ్ట్వేర్, సో ఎవ్రీథింగ్ ఇక్కడ కరెక్షన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్యూబర్టీ, సో ఎప్పుడు ప్యూబర్టీ హిట్ అవుతున్నాడు, ఎప్పుడు మెనార్కీ వస్తుంది అనే టాపిక్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. అంటే ఇంతకు ముందు మినిమం మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యేది 12-13 years, యాజ్ లో యాజ్ 12-13 years. బట్ ఇప్పుడు 9th birthday, సో అది పేరెంట్స్కి ఎంత కష్టంగా అనిపిస్తుంది అంటే అలా తీసుకోవడము, వాళ్ళకి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు, వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. అండ్ దే సీ చేంజెస్. ఇప్పుడు 9th birthday మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ద చేంజెస్ విల్ స్టార్ట్ వే బ్యాక్ 2 years before. So around 7 years, if the mother sees any changes, physical changes in a baby's when ఒక అమ్మాయి శరీరంలో, అది ఎంత వాళ్ళు పానిక్ అవుతారో ఊహించుకోండి. ఇంకా అసలు ఏంటి 7 years ఏంటి, 7 yearsకి ఫిజికల్ చేంజెస్ రావడం ఏంటి, బ్రెస్ట్ బడ్ రావడం ఏంటి, యాక్సిలరీ హెయిర్ రావడం ఏంటి, ప్యూబిక్ హెయిర్ రావడం ఏంటి. సో చాలా టెన్షన్ పడుతూ వస్తారు, లిటరల్లీ దే క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సో ఇంకా వాళ్ళని కూడా ఈజ్ చేయాలన్నమాట మనం, అంటే చెప్పాలి. యాక్చువల్ ఫ్యాక్ట్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే ఈ చేంజెస్ వచ్చాయంటే ఇప్పుడు ఇంకా మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిపోద్ది మా బేబీకి అనే రాంగ్ నోషన్ ఒకటి ఉంటుంది కదా. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 yearsకి వస్తే అది నార్మలే, ఇట్ ఈస్ నాట్ అబ్నార్మల్. అంటే యాజ్ లో యాజ్ 9 years is fine. Only if it is less than 7 years we call it precocious puberty. Otherwise it is fine అనేది ఒకటి చెప్పాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇప్పుడు ఒక ఫస్ట్ సైన్ రాగానే ఇప్పుడే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవ్వదు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ బిట్వీన్. యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ 1.5 to 2 years ఆఫ్ టైమ్. వెన్ యూ ఇన్స్పెక్ట్ బ్రెస్ట్ బడ్ వచ్చింది అనుకోండి, మినిమం 1.5 year ఉంటుంది మనకి టైమ్. యాక్సిలరీ హెయిర్, ప్యూబిక్ హెయిర్ ఇవన్నీ రావాలి, అవన్నీ చేంజెస్ జరగాలి, అప్పుడు వస్తుంది అని చెప్పిన తర్వాత అప్పుడు ద మదర్ ఫీల్ హ్యాపీ అనమాట. అంటే ఓకే, స్టిల్ హ్యావ్ టైమ్, ఐ కెన్ స్టిల్ ప్రిపేర్ హర్. అండ్ ఆల్సో మై చైల్డ్ ఈజ్ నాట్ ద ఓన్లీ చైల్డ్ టు హ్యావ్ దిస్. చాలా మందికి ఇలా అవుతుంది అనే ఆలోచన వచ్చిన తర్వాత దెన్ దే విల్ ఫీల్ హ్యాపీ. బట్ స్టిల్ ఇది కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎందుకు, అన్ని ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ అన్నీ ఎక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి. సో కొంచెం ఒబేసిటీని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉంచాలి. ఈ రెండు చేసుకుంటే వీ కెన్ డెఫినెట్లీ కొంతవరకు అయితే వీ కెన్ 100% మనం చేస్తామని చెప్పలేం, కానీ కొంతవరకు అయితే మనము మెన్స్ట్రుయేషన్ వచ్చే ఏజ్ని పోస్ట్ పోన్ చేయొచ్చు. మేడం నాకు ఒక డౌట్, మామూలుగా ఇప్పుడు మనకి ఖచ్చితంగా 40 years తర్వాత అందరికీ ఇంకా మోకాలు అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది అంటుంటారు కదా.
కొంతమంది ఏమంటారు వాకింగ్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద హార్ట్ హెల్త్ Yeah. అంటారు. అండ్ ఈవెన్ ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏమో బాగా ఎక్కువ నడుస్తే మోకాలు అరిగిపోతాయి, దానివల్ల ప్రాబ్లం వస్తుంది, ఆర్థరైటిస్ రావచ్చు అంటారు. మీరేం సజెస్ట్ చేస్తారు వాకింగ్ గురించి? So walking is good at the end, not just for your heart, but for your bones also. But where you're walking is very important. Like when you're walking on a hard surface, థ్రెడ్మిల్స్ కానీ ఇట్లా కాంక్రీట్ విత్ ఇన్ హౌస్, దాన్ని అవాయిడ్ చేసి వీలైనంత వరకు గ్రౌండ్లో గ్రాస్ మీద చేయడం వల్ల ఏమంటే మన బోన్స్ అనేవి లోడింగ్ అనేది ప్రాపర్ ఉంటుంది అనమాట. వెయిట్ లోడింగ్ అండ్ వెయిట్ షేరింగ్ ఎప్పుడైతే ప్రాపర్గా అవుతుందో, మెకానికల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు లైక్ ఒక్క జాయింట్ మీద లేకపోతే ఒక పర్టికులర్ పాయింట్ మీద పడే స్ట్రెస్ తగ్గితే ఆటోమేటిక్గా ఏదైతే డ్యామేజ్ అవుతుందో దట్ క్యాన్ బి రెడ్యూస్డ్. ఓకే, ఇట్ క్యాన్ బి స్లోడ్ డౌన్, or you can give some time for it to regenerate and revive అన్నమాట. సో దాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే వేర్ యు ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ గుడ్ థింగ్స్, బట్ వేర్ యు ఆర్ డూయింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫైనల్గా ఉమెన్స్ డే, సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక ఉమెన్కి? సో ఓవరాల్గా మన టాక్లో మనకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఉమెన్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దెన్ ఫైనలీ దే క్యాన్ మేనేజ్ యువర్ ప్రొఫెషన్ అండ్ ఫ్యామిలీ. కాబట్టి సో సెల్ఫ్ కాన్సన్ట్రేషన్, మన సెల్ఫ్ ఏమంటారు, మన ఏదైనా కానీ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ థింగ్స్ కమ్ బ్యాక్. Let it be your parents or your children. Yes. So don't give importance to anything. At one point or the other, they will leave you, they will come back to you. But you are there with you for life. If you can take care of yourself properly, then you can take care of everything and everyone properly. That's it. Yes. ఓకే, సో మీరేం చెప్తారు మేడం? Always, women, you are not only a home manager, you can manage anything in this world. First thing, and so be confident and do whatever you want. As a gynecologist, I want to advise every woman, please maintain safe sex practices so that you can reduce sexually transmitted diseases and you can help yourself. And also just be aware that cancer screening is available and everybody have to do that at least after 30 years. సో పీడియాట్రిషియన్గా నేనేం చెప్తున్నానంటే బీ కాన్ఫిడెంట్ ఇన్ రేజింగ్ యువర్ కిడ్స్ అండ్ మేక్ దెమ్ కాన్ఫిడెంట్ టు. మీరు కూడా ఫస్ట్ టైం పేరెంటే, ఫస్ట్ చైల్డ్కి అయితే మనం ఫస్ట్ టైం పేరెంటే. సో అన్నెసెసరీగా అన్నీ మీడియాలో ఉన్నవన్నీ కరెక్ట్ అని అనుకోకుండా యూ ప్లీజ్ రీచ్ అవుట్ టు అంటే ఒక ప్రాపర్ పీడియాట్రిషియన్ని చూస్ చేసుకొని మీకు మంచిగా అనిపిస్తే మీరు వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి. ట్రస్ట్ హర్ ఆర్ ట్రస్ట్ హిమ్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే, బికాస్ సో మెనీ అడ్వైజెస్ ఆర్ మేకింగ్ దెమ్ సో కన్ఫ్యూజ్డ్ అండ్ ద కిడ్స్ ఆర్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దట్. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ట్రస్ట్ ఉన్న ఒక పీడియాట్రిషియన్ని సెలెక్ట్ చేసుకొని షేర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్ అండ్ దాని ప్రకారం ఐ గెస్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. Super. Thank you, ma'am. Thank you so much. Thank you so much. Thank you. Thank you. So we have shared our issues and what we face everyday challenges as female. నాకు తెలుసు అందరూ all the working women will face similar issues only. And so finally ఈసారి మన థీమ్ వచ్చేసి accelerate action. So it's about gender equality. Still చాలా వరకు ఉమెన్ ఇప్పుడు ఎంపవర్మెంట్ వచ్చింది, చాలా వరకు వర్క్ చేస్తున్నారు, బట్ స్టిల్ సో మెనీ గర్ల్స్ ఆర్ స్టిల్ ఫార్ అవే ఫ్రమ్ ఎడ్యుకేషన్. సో గుర్తుపెట్టుకొని మనము మేల్ ఫీమేల్ చైల్డ్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఇవ్వాలి లైఫ్లో అని చెప్పుకుంటూ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్. అండ్ రాఘవి హాస్పిటల్ విషెస్ యూ ఏ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే.